శ్రీరాముని యొక్క పద్యం. భరతునకు రాజ్యపాలన భారముసగి అడవులకు వెళ్ళి శ్రీరాముడవతి తోడ తండ్రి ఆజ్ఞను తలదాల్చు తనయుడౌట పేరుగాంచెను పితృభక్తి సౌరునందు. అయితే శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు అన్నీ సమకూరుస్తాడు. అప్పుడు కైకేయి రాముణ్ణి అరణ్యవాసం వెళ్ళేటట్టు చేయి, అదేవిధంగా నా యొక్క భరతుడు నా యొక్క కుమారునికి రాజ్యపాలన కావాలని దశరథ మహారాజును కోరుతుంది. అప్పుడు దశరథ మహారాజు ఎంతో బాధతో విలవిలలాడిపోతాడు. శ్రీరాముడు పెద్ద కుమారుడు, వినయ విధేయతలు కలవాడు. మళ్ళీ రాముణ్ణి రాజును చేయాలి, అదేవిధంగా భరతుణ్ణి ఎలా చేయాలి అని కైకేయిని అడుగుతాడు. అప్పుడు కైకేయి సమాధానం చెప్తుంది. నాకు 3 కోరికలు నా దగ్గర తీసుకున్నావు కదా, అదేవిధంగా రాముణ్ణి రాజు చేయరాదు, రాముణ్ణి అరణ్యవాసం పంపాలి. అదేవిధంగా ఎలా పంపాలి అంటే, నేను చూస్తున్నాగానే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా భరతుణ్ణి రాజును చేయాలని కైకేయి మొండి పట్టుబడుతుంది. అప్పుడు దశరథ మహారాజు ఎంతో దుఃఖపడతాడు. రాముణ్ణి రాజు చేయాలనుకుంటే విధి ఈ విధంగా చేసింది ఏమిటి అని ఎంతో బాధపడతాడు. దశరథ మహారాజు రాముని దగ్గరికి వెళ్ళి, శ్రీరామ, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఈ రాజ్యానికి రాజు నిన్ను చేయాలనుకుంటే మీ చిన్నమ్మ అయినటువంటి కైకేయి ఈ విధమైనటువంటి కోరికలు చెప్పింది. నిన్ను అరణ్యవాసం వెళ్ళాలని కోరుకుంటుంది. రాజ్యానికి భరతున రాజుని చేయాలని అంటుంది అని చెప్పి దశరథ మహారాజు శ్రీరామునికి చెప్తాడు. అప్పుడు శ్రీరాముడు, కైకేయి మాతను మీరు ఏమనకండి నాన్నగారు, అంటే విధి అనేటటువంటిది ఇలా నడిపిస్తే అలా జరుగుతుంది, ఆమెది ఎలాంటి తప్పు లేదు. సరే, మీరు కోరినట్టుగానే మీ ఆజ్ఞ ప్రకారం నేను అరణ్యవాసం వెళ్తాను అని చెప్పి శ్రీరాముడు తండ్రి మాటను ధిక్కరించకుండా అరణ్యవాసం వెళ్ళడం జరుగుతుంది. అంటే మనం ఏ చరిత్రలో చూసినా కూడా శ్రీరాముడు అంతటి గొప్ప పురుషుడు మనకు కానరాడు. తండ్రి ఆజ్ఞను ధిక్కరించకుండా తండ్రి చెప్పినటువంటి మాటతో నడుచుకున్నాడు శ్రీరాముడు. అయితే ఈనాటి యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని చూసి మనం నేర్చుకోవాలి. అందుకే శ్రీరాముడు చరిత్రలో నిలిచిపోయాడు. తండ్రి మాటను తీసివేయలే. నేనెందుకు వెళ్ళాలి అరణ్యవాసం, నేను పెద్దవాడిని, రాజుని నేనే కావాలి, భరతుని ఎలా చేస్తావు అని అడగవచ్చు కదా రాముడు. కానీ అలా అడగలేదు. అందుకొరకే రాముని సుగుణాల రాముడు అంటాం. అంటే అన్ని గుణాలు మంచివి ఆయనవి. ఎంతో గొప్పవాడు శ్రీరాముడు. తండ్రి మాటను జవదాటకుండా ఈ లోకానికి ఒక ఆదర్శ పురుషుడయ్యాడు శ్రీరాముడు.
శ్రీరాముని వంటి రాజు ఈ లోకంలో ఎవరు కూడా లేరని చెప్పుకోవచ్చు.